ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్, నల్గొండలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద 4 సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, 2 లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లున్నాయి. ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా గ్రాడ్యుయేట్ మాత్రం మరునాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని కూడా అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలపడుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జులబావి సమీపంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 24,139 మంది ఓట్లు పోలయ్యాయి.